ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నక్కతోక తొక్కారండి. ఈరోజు ఎస్ఆర్కే అక్షరాల ద్వారా జరిగేది ఇదే. శాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఏదైనా సరే బోధపడుతుంది. అనుమానంతో చూస్తే ప్రతిదీ కూడా అనుమానంగానే కనిపిస్తుంది. భూతద్దంలో పెట్టి చూడడం మానేయండి. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ వారాహి దేవ్యే నమ. ఈ రోజున ఈ రాశి జాతకులు చాలా కీలకంగా మారబోతుందని చెప్పి మేము పండితుల గణాంకాల ప్రకారం చెప్తున్నాము. ఈ సందేశం మీ తలరాతను మార్చే ఒక దైవ సంకేతం. ఇన్నాళ్ళుగా దిగమింగుకున్న కళ్ళలో దాచుకున్న కన్నీళ్ళు ఇకపై ఆనంద బాష్పాలుగా మారి మహా శుభముహూర్తం మొదలొచ్చేసింది. మీరు పడిన కష్టాలు ఇక చాలు. మీరు ఎదుర్కొన్న పరీక్షలు ఇక ముగిశాయి. స్వయంగా ఆ న్యాయదేవుడైన శని మహారాజు మీ జీవితంలో ఉన్న చీకటిని తొడు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. యాదృచ్ఛికంగా ఏమిటంటే ఈ రోజున మీకు కుజదేవుడి యొక్క అత్యంత శక్తివంతమైన అనుగ్రహం. ఒకవైపు శనిదేవుడు న్యాయం, మరొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అఖండ రచన, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అఖండ సంపద మీ ఇంటి ముందు నిలబడబోతున్నాయి. ఓ శని మహారాజా, ధర్మానికి ప్రతిరూపమైన దేవ, నిండు మనసుతో ఈ సందేశాన్ని వింటున్న ఈ రాశి జీవితంలోని ఈ అపారమైన కృప మీకు వినిపిస్తుంది. వీరింట దరిద్రం అనే మాట వినిపించకుండా కుజదేవుడి ధైర్యంతోనే లక్ష్మీదేవి దయతోటి సకల శుభయోగాలు సిద్ధించేలాగా చూడండి. శనిదేవ, మీ జీవితంలో నుండి దుఃఖాన్ని శాశ్వతంగా కూడా ప్రాలదోలండి. సంతోషమాత కరుణతోటి వీరి ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో పునీతం కావాలని ఓ శనిదేవ, ఈ రాశి వారి తరపున మేము చేస్తున్న హృదయపూర్వక విన్నపం. మీ కృప చూపించండి. మీ జీవితంలోనే ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. ఒకేసారి కాలం ఎండలాగా దహిస్తుంది, మరొకసారి నీడలాగా సేద తీరుస్తుంది. కానీ ఏ రోజైతే శనిదేవుని కర్ణ కటాక్షాలు మీ పైన పడతాయో ఆ క్షణమే మీ రాత తనంతట తానుగా మలుపు తిరుగుతుంది. అది కూడా ఈ రోజున. ఈ తిథి గ్రహాల కదలిక మీకు జరగడం పూర్వజన్మ సుకృతం. ఆ శనిదేవుడు అడుగు పెడితే లక్ష్మీదేవి, చూపు పడితే దరిద్రం మీ గడప దాటి పారిపోతుంది. ఇన్నాళ్ళుగా మీరు అనుభవిస్తున్నటువంటి నరకయాతనలకు, ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలకి, ఎన్ని ప్రయత్నాలు చేసిన అందని ఫలితాలకు ఈరోజు లెక్క పూర్తి కాబోతోంది. మీ జాతక చక్రంలో మహావిప్లవం సంభవించింది. ఇది మామూలు మార్పు కాదు. ఘోరమైన చీకటి తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆ వెలుగు చూసి ఆనందాన్ని తట్టుకోలేక మీ కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం. ఆనందంపు కన్నీళ్లతో మీ మనసు పులకరించబోయే అద్భుత గడియలు. కాబట్టి ఈ రోజున, ఈ తిథి నాడు ఈ రాశి వారికి కేవలం రోజులు మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు. ఎప్పుడైతే ఆగిపోయిన మీ అదృష్టం మళ్ళీ నడవడం మొదలవుతుందో మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ఏ వ్యక్తి అయితే ఈ రాశి వారిని బలహీనులుగా భావించారో వారే మీ పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతారు. శనిదేవుడు మీ జాతకంలో న్యాయం అనే చక్రం వైపు మీరు తిరిగేలాగా చేస్తాడు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, మీకు ఎదురైన మోసం, దాని ఫలితం ఇప్పుడు మీకు తిరుగు రాబోతుంది. కానీ ఈసారి ఆ పంతం దుఃఖానికి కాదు, గౌరవాన్ని, స్థిరత్వాన్ని, సంపదను ఇస్తుంది. ఈరోజు ఈ గడియ మీకు ఎంతో ఏర్పడబోతున్న మంచి యోగాల గురించి అండి. చాలా పవర్ఫుల్గా ఈ రోజుగా ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలోనే నిలకడగా వస్తాయని చెప్తున్నారండి. ఏ వ్యక్తులైతే మాటికి ఉప్పొంగిపోతున్నారో, ఎవరైతే చిన్న విషయాలకే ధైర్యం కోల్పోతున్నారో, ఈ రోజు నుంచి మీ లోపల ఒక కొత్త శక్తి పుడుతుంది. మీ మనసు మునుపటి కంటే కూడా బలంగా లాగుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. అలాగే అన్నిటికంటే కూడా పెద్ద విషయం ఏమిటంటే మీ మీద మీకు మళ్ళీ నమ్మకం కలగడం మొదలవుతుంది. మీ నమ్మకమే రాబోయే రోజులలో మీ అతిపెద్ద పెట్టుబడి అవుతుంది. అయితే మనం బాగుపడుతుంటే కొన్ని కళ్ళు చూసి ఓర్చుకోలేవు. వాళ్ళు గుంట నక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారి చూపు, వారి అసూయ మీకు అస్సలు కూడా మంచిది కాదు. మానసికంగా మిమ్మల్ని కుంగదీసే చూపు అది. అయితే ఈ అసూయ కూడా మీ అదృష్టం లాగేసుకోవడం. కాబట్టి ఈ రోజున ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో జాగ్రత్త. మీ మంచి కోరుకునే వ్యక్తులపై పూర్తి విశ్వాసంతో ఉండండి. నమ్మకం కోల్పోతే చెడు ఫలితాల వైపు మీ జీవితం వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి.
ఈ రోజున మీ జీవితం ధన ప్రవాహంలాగా ఒక సుడిగాలిలాగా మారబోతుంది. SMVKL అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి అదృష్ట దేవతలాగా వస్తారు. మీరు నమ్మి వదిలేసుకున్న వాటిలో రావాల్సిన ఆస్తులు ఈ అక్షరాల వ్యక్తులకు మీకు చేతికి అందుతాయి. మహాలక్ష్మి అమ్మవారు ఈ అక్షరాల రూపంలో మీ దరిద్రాన్ని ఈ రోజున తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే జాగ్రత్త, RPLP అక్షరాలతో మీ జేబుకు చిల్లు పట్టాలని చూస్తారు. మీరు చెప్పే తీపి మాటలకు లొంగి డబ్బు సహాయం చేసిన, పెట్టుబడులు పెట్టిన, ఇన్నాళ్ళు పడ్డ కష్టం గంగలో పోసిన పన్నీర్ అవుతుంది. మన సంతోషానికి దుఃఖానికి కారణమయ్యే వ్యక్తుల మధ్య యుద్ధమే జరగబోతుంది. మీ రక్త సంబంధికులు లేదా ప్రాణ స్నేహితుల రూపంలో ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. వారి సాన్నిధ్యం మీకు కొండంత అండగా అనిపిస్తుంది. కానీ మీ వెంటే ఉంటూ మీ అన్నం తింటూనే మీ గొంతులు తీసే వ్యక్తులు కూడా ఈ రోజున బయటపడతారు. వారి వల్ల కలిగే మానసిక దుఃఖం మీ కళ్ళలో నీళ్లు తప్పిస్తుంది. శనిదేవుడు ఆ ముసుగులను తొలగించి ఎవరు మీ వారు, ఎవరు శత్రువులు నిష్కర్షంగా తేల్చే చెప్పే సమయం. ఆ బాధను దిగమింగుకొని మీరు స్ట్రాంగ్గా నిలబడగలి. బంధాల విషయంలో పరమ నీచమైన కుట్రలు జరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో చిచ్చు పెట్టాలని, భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య గోడలు కట్టాలని కొందరు ప్రయత్నం చేస్తారు. కేవలం ఈ ఆనందం చూసి ఓర్వలేక లేనిపోని అబద్ధాలు చెప్తూ మీ చెవులను నింపుతారు. ఈ రోజున మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మెసేజ్లు మీ బంధాల్లోని చీలికలు తెచ్చేవారిలాగా ప్రయత్నిస్తారు. ఎవరి మాటలు నిజం ఉందో తెలియక మీరు విప్పరిపోయే పరిస్థితి కూడా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆవేశంలో తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాంతం మీరు మిమ్మల్ని ఒంటరి చేసే ప్రమాదం ఉంది. మౌనమే మీ ఆయుధం కావాలి. వారిని నమ్మకండి స్నేహితులారా. ఇది మీ ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న పరీక్ష. శనిదేవుడు మిమ్మల్ని కింద పడేయాలని చూడడం లేదు. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని వదులుకోవాలో మీకు నేర్పిస్తున్నాడు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, వీటన్నిటికీ సమాధానం ఈరోజే మీకు దక్కుతుంది. మీ గుండె లోతుల్లోనే ఏదో శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఆ శక్తిని నమ్మండి. లోకం మిమ్మల్ని ఏడిపించిన శనిదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ కన్నీళ్ళు తుడిచే రోజు వచ్చేసింది. సింహంలా గర్జించండి. విజయం మీ పాదాక్రాంతం కాబోతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాను. వీటిని స్కిప్ చేయడం వలన మీరు జీవితంలోనే ఎంతో బాధను అనుభవించవచ్చు. కాబట్టి ఇక నుంచి వీడియోను పూర్తిగా జాగ్రత్తగా చూడండి. ఈ రాశి వారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసి 7 మహాశుభవార్తలు సింహ గర్జనలాగా మీ దరికి చేరబోతున్నాయి. మొదటిది, అఖండ ధనలాభం. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఈ రోజున పటాపంచలు కాబోతున్నాయి. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మీ పైన ఉండడం వలన మీ దరిద్రపు సంకేతాలు తెగిపోయి మీరు ఊహించని మార్గాల ద్వారా అపారమైన సంపద మీ గడప దొక్కబోతుంది. రెండవది, అత్యున్నత గౌరవం. గతంలోనే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ కన్నీళ్లకు కారణమైన వారు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేక విమర్శించిన వారు ఇప్పుడు మీ వైభవాన్ని చూసి తలదించుకొని మీ దగ్గరికి వచ్చే సహాయం కోరే పరిస్థితి వస్తుంది. సమాజంలోనే మీ మాటకు తిరుగులేని విలువ పెరుగుతుంది. మూడవదిగా, మీ కుటుంబ సౌఖ్యం గురించి చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అల్లకల్లోలంగా ఉన్న మీ సంసార జీవితంలోని మనస్పర్ధలతో నలుగుతున్న బంధాలలోని ఇప్పుడు శాంతి వెల్లివిరుస్తుంది. ఆత్మీయుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఇల్లు నందనవనంగా మారుతుంది. నాలుగవది, ఏ పని అయితే సాధ్యం కావట్లేదని చెప్పి నిరాశతో వదిలేశారో, ఏ ప్రయత్నాలు అయితే మధ్యలోనే ఆగిపోయాయో అవన్నీ కూడా ఇప్పుడు దైవ బలంతో విజయవంతంగా పూర్తవుతాయి. అయితే మీ కష్టానికి దక్కే కిరీటం, మీరు పడ్డ శ్రమ, చేస్తున్న త్యాగం ఎవరికి తెలియదని బాధపడకండి. మీ ప్రతిభను లోకమంతా గుర్తించేలాగా గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీరు చేసే వృత్తి ఉద్యోగాలలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆరవది, దైవ సమానమైన అండ. మీ కట్క చీకట్లో ఉన్నామని భావించే సమయంలో దారి చూపే దీపంలాగా ఒక గొప్ప వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశిస్తాడు. వారు ఇచ్చే సలహా లేదా సహాయం మీ భవిష్యత్తు మలుపు తిప్పుతుంది. ఏడవది, అజేయమైన ధైర్యం.
మీ మనసులో గూడు కట్టుకున్న భద్రతా భావము, బలము పూర్తిగా భస్మమైపోయి మీ ఆత్మవిశ్వాసం విశ్వరూపం చూపిస్తుంది. దీనికి గుండె ధైర్యంతో తీసుకునే కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని అగ్రపదంలో నిలబడేలాగా చేస్తాయి. ఈ 7 శుభ పరిణామాలు మీ జీవితాన్ని ఒక నూతన శకంలోకి తీసుకెళ్లబోతున్నాయి. వీటన్నిటికీ మకుటంలాగా కుబేర లక్ష్మి యోగం మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించబోతుంది. కుబేర మహారాజు కటాక్షంతో ఇక మీ జీవితంలోనే డబ్బు నిలకడగా ఉంటుంది. ఖర్చులు మీ అదుపులోకి వస్తాయి. భవిష్యత్తు పైన నమ్మకం పెరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారి దయతో మీ ఆలోచనలోని ఒక విప్లవం రాబోతుంది. సమస్యలు చూసి భయపడే స్థాయి నుంచి సమస్యను పరిష్కరించే ధీరులుగా మారబోతున్నారు. ఈ రాశి జీవితంలోనే ఇన్నాళ్ళు ఉన్న నిశ్శబ్దం ఒక గర్జనలాగా మారి మీ విజయ గాథను ప్రపంచానికి వినిపించబోతోంది. కాబట్టి కొంతమంది మనసులో ఈ ప్రశ్న అయితే రావచ్చు, నిజంగానే ఇప్పుడు ఈ రోజున అదృష్టం తెరుచుకోబోతుందా, నిజంగా ఏదైనా పెద్ద అద్భుతం జరగబోతుందా అని. కాబట్టి సంకేతాలు ఏం చెప్తున్నాయి అంటే, ఎవరైతే ఓపిక పడతారో, ఎవరైతే తప్పుడు దారులు ఎంచుకోలేదో, కష్టకాలంలో కూడా నిజాయితీని వదలలేదు, వారి కోసమే ఇప్పుడు అదృష్ట తలుపులు తెరుచుకున్నాయి. మీరు ఆశలు వదిలేసుకున్న దాన్ని కూడా ఈ సమయంలో ఇప్పుడు ఇవ్వగలదు. హనుమంతుడి ఆశీస్సులు కూడా ఈ రోజున మీకు పుష్కలంగా అందబోతున్నాయి. వారి దీవెనలతో సుఖంగా భద్రంగా వెళ్తుంది. ఏదో ఒక దైవశక్తి మీతో నడుస్తూనే ఉంటుంది, మీకు దారి చూపిస్తుందని ఈ రోజున మీకు అనిపిస్తుంది. ఈ నమ్మకం మిమ్మల్ని లోపల నుంచి బలంగా మార్చేస్తుంది. మీరు నమ్మకం పెట్టుకోండి, అనుమానాలు దూరంగా ఉంచుకోండి. ఎప్పుడైనా సరే నమ్మకమే అన్నిటినీ సాధ్యపరుస్తుంది. కావున దృఢంగా ఉండండి. మీరు ఎలాంటి సవాళ్ళనైనా సరే ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. ఈ రాశి వారి చుట్టూ ఈ రోజున మాత్రం కొన్ని అద్భుత రహస్య సంకేతాలు కనిపించబోతున్నాయి. శనిదేవుడు దయ చూపించినప్పుడు ఆర్భాటం చేయరు, నిశ్శబ్దంగా మీ జీవిత దిశను మారుస్తుంది. ఇన్నాళ్ళు ఏ పనుల కోసం కాళ్ళ దగ్గర తిరిగారు, అవే పనులు ఇప్పుడు అతి తక్కువ కష్టంతోనే వాటంతటా అవే పూర్తవుతాయి. ఇది మీరు చేసిన పుణ్యబలం. ఇప్పుడు మీ ప్లాన్స్ అందరికీ చెప్పొద్దు. శనిదేవుడు ఒకటి మౌనంగా సాగేవారి గెలుస్తారు. మీ యొక్క అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. నేరుగా మీ లక్ష్యం వైపు అడుగు వేస్తారు. ఆర్థికంగా మీ జీవితంలోనే ఒక మహా మార్పు మొదలవుతుంది. ఇన్నాళ్ళు డబ్బు వస్తుందని నిలబడకుండా ఏదో ఒక దారిలోనే ఖర్చు అవుతుంటుంది. కానీ ఈ రోజున కుబేరుని దేవుడి దయతో ఆ పరిస్థితి మారిపోతుంది. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులన్నీ ఆదాయ మార్గాలు స్థిరపడతాయి. మీ ముందుకు వచ్చి చిన్న అవకాశమైన అది రేపటి రోజున పెద్ద లాభంగా మారుతుంది. మరో శక్తివంతమైన మార్పు ఇప్పుడంటే మీ జీవితంలోనికి సరైన వ్యక్తిగా జరుగుతుంది. ఆ స్వార్థపరులు మీ నుంచి దూరమైపోయి మీ మంచి కోరుకునే వారి దగ్గర అవుతారు. ఒంటరితనంతో బాధపడే వారికి మనసుకు నచ్చిన తోడు దొరికే సంకేతం. రిలేషన్షిప్లోని ఆడంబరాల కంటే నిజాయితీకి మీరు ఇచ్చే ప్రాధాన్యత మనశ్శాంతినిస్తుంది. ఆరోగ్యపరంగా ఇంటి వాతావరణంలో కూడా ఒక దివ్యమైన మార్పు వస్తుంది. మీ రోజువారీ జీవితంలో కొంచెం మౌనాన్ని పాటిస్తే శనిదేవుడు మీ రక్షకుడుగా మారి మానసిక ప్రశాంతత ఇస్తాడు. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాత సమస్యలు సమసిపోయి సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి. ఈ రోజున మీ ఇంటికి ఏదో ఒక శుభవార్త రావడం ఖాయం. హనుమంతుడి దీవెనలు ఈ రాశి వారిని భయం లేకుండా మారుస్తాయి. ఏ భయం అయితే ఉందో, ఏ టెన్షన్ అవుతుందో మీ మనసులో ఏదైనా సరే ఈ రోజున, ఈ మాసంలో, ఈ తిథి నాడే సాధ్యం కాబోతోంది. బలహీనపడడం మొదలవుతుంది. ఏదో ఒక శక్తి మీకు రక్షణగా నిలబడాలా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇదే ఫీలింగ్ మీకు పెద్ద నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ విషయాలు ఈ రాశి వారి గుండెల్లో కదలిక కలిగిస్తూ ఉంటే, ఇది నేరుగా మీతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటే వీరిని ఏదో అనుకోకండి. ఈ అనుభూతి అతిపెద్ద సంకేతం. ఇప్పుడు ఏ చివరి సంకేతం అయితే వస్తుందో అది కేవలం మీ భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు, అది ఒక హెచ్చరికగా మారి ఒక వరం. ఇవన్నీ కూడా శనిదేవుడు ఈ రాశి వారిని పైకి లేపాలని డిసైడ్ అయినప్పుడు వారిని దానికి ముందే శక్తివంతంగా తయారు చేస్తాడు. ఇప్పుడు మీ జీవితంలోనే వచ్చే మార్పులు మీ లోపల నుంచి బాధ్యత గల వ్యక్తిగా మారుస్తాయి.
ఇది తీసుకోవడం కాదు, నిలబెట్టుకునే సమయం కూడా. మీకు ఏది దొరుకుతుందో అదే మీ ప్రవర్తనకు, ఆలోచనకి మరియు మీ నిర్ణయాలకు ఒక పరీక్షగా ఉంటుంది. రాబోయే ఈ తిథి ఈరోజు మీకు కలిసి వస్తుంది. అకస్మాత్తుగా మిమ్మల్ని చూసి చాలామంది తీయగా మాట్లాడుతూ మొదలు పెడతారు. వారు మీకు సలహాలు ఇస్తారు, మీ మీద ప్రేమ చూపిస్తారు, మీకు దగ్గర అవ్వాలని చెప్పి చూస్తారు. శనిదేవుడు స్పష్టమైన సంకేతం ఇవ్వడం ఏంటే, ప్రతి తీపి మాట నిజం కాదు. మీరు వినయంగా ఉండండి, కానీ అమాయకంగా మారకండి. కష్టకాలం మీతోనే లేని వారిని కళ్ళు మూసుకొని నమ్మకండి. ఇదే జాగ్రత్త ఈ రాశి వారికి అతిపెద్ద రక్షగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద అద్భుతం గురించి మాట్లాడుకుందాం. దానికోసం మీరు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. ఈ అద్భుతం ఏదో ఒక నిమిషంలోనే మెరుపులా రాదు, కానీ మెల్లమెల్లగా మీ జీవితాన్ని మెరిపిస్తుంది. వరుసగా సరైన నిర్ణయాలు, వరుసగా సరైన అవకాశాలు, వరుసగా పాజిటివ్ సంకేతాలు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే మిమ్మల్ని ఇక గుర్తుపట్టలేరు. ఒకప్పుడు ఇంత కష్టపడిన వ్యక్తి నేనేనా అని. ఇదే శనిదేవుడి న్యాయం. ఆలస్యమైన కానీ ఇది పక్కాగా ఉంటుంది. డబ్బు విషయంలో ఇప్పుడు ఈ రోజున అతిపెద్ద సంకేతం ఇంటికే వస్తుంది. అకస్మాత్తుగా ఒక రకమైన టెన్షన్ నుంచి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది డబ్బు గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా ఫ్యామిలీ గురించి కావచ్చు. ఎలాగైతే ఈ భారం అయిపోతుందో మీ మనసు అలా తేలిక పడుతుంది. అదే ఫ్రీ మైండ్తో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారు. కుబేర దేవుడి దీవెనలు ఏమిటి అంటే, డబ్బుతో పాటుగా తెలివితేటలు కూడా రావడం, తద్వారా వచ్చిన డబ్బు జీవితాన్ని బాగు చేయాలి. మహాలక్ష్మి అమ్మవారి దయ వల్ల మీ జీవితంలోనే కృతజ్ఞత చెప్పేవడం పెరుగుతుంది. మీరు చిన్న చిన్న సంతోషాలు కూడా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. ఇదే గుణం పెద్ద సుఖానికి దారి తీస్తుంది. ఏ ఇళ్లలో అయితే కృతజ్ఞత ఉంటుందో అక్కడే లక్ష్మి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా సేద తీరుతూ ఉంటారు. మీరు మీ జీవితంలో జరిగిన ఈ రోజున ప్రతి చిన్న రిలీఫ్కి మనసులోని ధన్యవాదాలు చెప్పుకోవడం మొదలు పెడితే మీరు సరైన దారిలోనే ఉన్నారంటూ అర్థం చేసుకోండి. హనుమంతుడి చివరి దీవెనలు ఏమిటంటే, ఇక ఈ రాశి వారు భయంతో కాదు, నమ్మకంతోనే ముందుకు సాగుతారు. భయం మిమ్మల్ని ఆపుతుంది, నమ్మకం మీకు ఎగరడానికి రెక్కలిస్తుంది. ఈరోజు మీకు మీరు చెప్పుకుంటారు, ఏది జరిగితే అది చూసుకుంటారని. కానీ నేను వెనక్కి తగ్గను. ఇది మాట మీ జీవితం మంత్రమవుతుంది. ఇది మంత్రంతో ఆ తలుపుల వరకు వెళ్తారు. అవి ఎప్పటి వరకు మూసుకుపోయి కనిపించేవి. స్నేహితులారా, ఈరోజు ఈ తిథి మీకోసమే వచ్చింది. అద్భుత పరమ పవిత్రమైన తిథి. ఈ క్షణం వరకు మీరు ఈ సందేశాన్ని వింటున్నారు అంటే శనిదేవుడి కర్ణ కటాక్షాలు మీ పైన ఉన్నాయని అర్థం. ఇది కేవలం సమాచారం కాదు, మీ జీవితంలోని ఆహ్వానించాల్సిన ఒక దైవ సంకల్పం. మీ గుండెల్లోని ఈ మాటలు కదలిక కనిపిస్తుంటే మీ భక్తిని చాటుకోండి. ఇకపైన మీ జీవితంలో రాబోయే సుఖం, గౌరవం చూసి లోకం ఆశ్చర్యపోతుంది. ఆర్భాటాలు చేయకుండానే అద్భుతాలు సాధించవచ్చని మీరు నిరూపించబోతున్నారు. మీలో ఒక కొత్త పరిపక్వత, జాలి పెరుగుతాయి. ఎదుటివారి బాధ అర్థం చేసుకుంటూనే మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే శక్తి మీలో మారబోతున్నారు. శనిదేవుడి వరం వలన కాలం కంటే ముందే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అదృష్టం కోసం ఎదురు చూసే వారి కంటే వచ్చే సంకేతాలను అందిపుచ్చుకునే వారికి ఈ సమయం అద్భుతం. ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి చిన్న అవకాశం, ప్రతి పరిచయం ఒక పెద్ద భవిష్యత్తుకు పెద్ద దారిగా అవచ్చు. మీ బంధాలలోని ప్రదర్శనలు తగ్గి నిజాయితీ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలోని అజేయులుగా నిలుస్తారు. కొన్ని సంకేతాలు మీరు పండించండి, కొంచెం మౌనం పాటించండి, అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాట, మీ జీవితం తగినప్పుడు అహంకారం దరి చేరనివ్వద్దు. వంగి నడిచేవాడు ఎప్పటికీ పడిపోడు. మీరు ఒంటరి కాదు, భగవంతుడే ఒక శక్తి రూపంలోనే మీకు అన్నీ ముందడుండి నడిపిస్తున్నాడు. శనిదేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు, ఎన్నటికీ చేయడు. ఓపిక పట్టండి, అదృష్ట సమయం ఈరోజు మొదలవుతుంది. శనిదేవుడు ఈ రాశి వారికి వెంటనే కాదు, పక్కాగా న్యాయం చేస్తాడు. ఎవరైతే ఈ రాశి వారితోనే అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారో, నమ్మకం మీద ఒట్టు వేశారు మరియు సమయం మారగానే ముఖం చాటేశారు, ఇది కేవలం డబ్బు విషయంలో చేస్తున్న పాపం మాత్రమే కాదు, ఇది నమ్మక ద్రోహం అని పాపం. శనిదేవుడి న్యాయం ఇలాంటి వ్యక్తులైతే అందరికంటే ముందుగానే వస్తుంది.
శనిదేవుడు కర్మ నిజాయితీకి నిపుణుడు. శనిదేవుడు వారితోనే ఈ విధంగా న్యాయం చేస్తాడో అర్థం చేసుకోండి. శనిదేవుడు శిక్ష తరచుగా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి తనంతట తానుగా అర్థం చేసుకుంటాడు. ఇది మామూలు ఇబ్బంది కాదు, మేము చేసిన పనుల ఫలితమని ఈ రాశి వారి కళ్ళ ముందే అద్భుతంగా కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పరిస్థితుల్లోనే అకస్మాత్తుగా తలకిందులయ్యే మార్పు కనిపిస్తాయి. మొదటి పరీక్ష ఏమిటంటే వారి మాటల్లో పట్టుపోతుంది. ఏ వ్యక్తి అయితే ఈ రాశి వారి దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారో ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందు మాట్లాడుతూ తడబడుతూ ఉంటాడు, వంకలు తిప్పుతూ ఉంటాడు. అతని ముఖంలో భయం కనిపిస్తుంది. చాలాసార్లు మీరు గమనిస్తారు అతన్ని మాట మారుస్తున్నాడు, అబద్ధం మీద అబద్ధం కలుపుతున్నాడు. ఇది శనిదేవుడు మొదటి దెబ్బ. అబద్ధాన్ని ఎంతవరకు చేస్తారు అంటే అతన్ని దాన్ని మొయ్యలేడు. రెండవ శిక్ష, అతని డబ్బును ఆటంకం వస్తుంది. మీరు చూసి ఉంటారు, అతని దగ్గర కూడా డబ్బు వచ్చినా నిలబడదు. ఒకసారి హాస్పిటల్ ఖర్చులు, బండి రిపేర్లు, కోర్టు కచేరీలు, బిజినెస్లో లాసు, ఎక్కువ అకస్మాత్తుగా ఖర్చులు. శనిదేవుడి న్యాయం చాలా లోతైనది. ఎవరైతే ఇతరుల డబ్బును ఆపేశారో వారి సొంత డబ్బును కూడా ప్రశాంతంగా కూడా ఉండనివ్వరు. అతను ఎంత సంపాదించినా చేతి నుంచి జారిపోతుందని తనకి అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతడికి ఉన్న పరువు పోతుంది, పేరు పోతుంది. అతను ప్రతి పరిస్థితి ఎదుర్కొన్న ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతాడు. ఎంత సంపాదించిన వారి చేతి నుంచి చేయి జారిపోతుందని వారికి అర్థమవుతుంది. వారికి అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతడికి ఉన్న పరువని చెప్పాం కదండి. ఏ వ్యక్తి తనని తాను తెలివైన వాడుగా చిత్రీకరించుకుంటాడు. మెల్లమెల్లగా జనాల దృష్టిలో పడిపోవడం మొదలవుతుంది. అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అతని బంధాలు బలహీన పడ్డబోతాయి. జనాలు అతని నుంచి దూరం అవుతారు. ఎవరైతే ముందు అతనితో ఉండేవారో వారు ఇప్పుడు అతన్ని సీరియస్గా తీసుకుండి. నాలుగవ శిక్ష, మనసులో ఉండదు. అతన్ని బయటికి మామూలుగా కనిపించిన లోపల ప్రశాంతత పోతుంది. నిద్ర పట్టకపోవడం, టెన్షన్, చిన్న వాటికి చికాకులు పడడం, ఈ కారణంగా భయం, ఇవన్నీ కర్మల ఫలితాలు. ఎందుకంటే శనిదేవుడు శిక్ష లోపల ప్రశాంతంగా ఉండి లాగేసుకుంటుంది. మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పవుతుంది. ఐదవ శిక్ష, అతని చుట్టూ ఉండేవారు తిరగబడతారు. ఎవరైతే మోసం చేశారో వారి చుట్టూ కూడా మోసం పెరుగుతుంది. తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, రిలేషన్షిప్, అతడికి హెల్ప్ చేసేవారు వారే ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెడతారు. మీరు ఎలా చేస్తే తిరిగి అదే మీ వద్దకు అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ రాశి వారి కళ్ళ ముందు అద్భుతం ఏ విధంగా జరగవచ్చు. ఇది ఏదో అకస్మాత్తుగా కనిపించేలాగా ఉండదు. శనిదేవుడు అద్భుతం మెల్లమెల్లగా సంఘటనల ద్వారా కనిపిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి. ఉదాహరణకు, అదే వ్యక్తి అకస్మాత్తుగా మీకే కాళ్ళెద్ద మెసేజ్ చేస్తాడు. మునుపటి కంటే తగ్గుతాడు. అతని గర్వం వెనక్కిపోతుంది. గొంతులో భయం కనిపిస్తుంది. ముందుకు తప్పించుకునేవాడు ఇప్పుడు టైం అడుగుతాడు. అతని డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరినైనా సరే అప్పు అడగడం మొదలు పెడతాడు. లేదా ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. అప్పుడు అతడికి మీ డబ్బు విలువ అర్థమవుతుంది. శనిదేవుడు అలా చూపించే న్యాయం చేస్తాడు. ఈ రోజున మీకు ఇది న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని చీకొట్టి అవమానించిన వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు. చెదలు పట్టుకొని కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తాడు. క్షమించమని వేడుకుంటాడు. ఈ విషయం చాలా లోతైనది. శనిదేవుడి న్యాయం కోసం మీరు తప్పుడు పనులు చేయొద్దు. బెదిరింపులు, పగ లేదా తప్పుడు మాటలు, ఇవన్నీ కూడా మీ శక్తిని బలహీనపరుస్తాయని గుర్తుపెట్టుకోండి. శనిదేవుడు మీకు నిజాయితీగా ఉన్నారని కోరుకుంటున్నాడు. శనిదేవుడి సంకేతాలు ఇక అర్థం చేసుకోండి. ఇతరులు ఏదైనా పట్టించుకోకుండా భవిష్యత్తు మీద ఎవరైతే దృష్టి కేంద్రీకరిస్తారో అలాంటి వారికి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజున మీకు ఇంతటి న్యాయం జరగబోతుంది. మంచి స్నేహం చేయండి. మంచిగా ప్రేమ అప్పుడే దొరుకుతుంది. ఈరోజు దేవాలయాన్ని సందర్శించండి. మీకు ఏదైనా గజిబిజిగా ఉంటే మనశ్శాంతి తప్పక కలుగుతుంది. ఈ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగించండి. శని, కుజదేవుళ్ళ ఆశీస్సులతో ఈరోజు అంతా కూడా మీకు బాగుండాలని, ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాము. అంతా మంచి జరుగుతుంది.
విశ్వాసంతో, ఓర్పుతో, సానుకూల ఆచరణలతో గడపండి. మీ గ్రహాల అనుకూలతో ఉన్న పరిస్థితులపైన నమ్మకం ఉంచండి. మీ కర్మపై విశ్వాసం ఉంచండి. సమయం మారినప్పుడు ఎంత బలమైన శత్రువైనా ఏమీ చేయాలని మర్చిపోకండి. ఈ రాబోయే 24 గంటల్లో మీ గ్రహ దోషాలు, శత్రు బాధలు, భయాలు తొలగిపోయి మరియు పరిపూర్ణ విజయం దక్కడానికి పరిహారాన్ని పాటించండి. ఈ రోజున వీలైతే పేదలకు లేదా అనాథలకు నువ్వుల నూనె అనాథలకు దానం చేయడం వలన జాతకంలోని శనిదేవుడి గ్రహ బలం పెరిగి అడ్డంకులు తొలగిపోతాయి. ఎవరైనా కష్టంలో ఉన్నవారికి లేదా వృద్ధులకు చిన్న సహాయం చేయడం ద్వారా ప్రతికూల శక్తి నశించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి ఆవేశాలలో లోను కాకుండా ప్రశాంతంగా ఉండడం వలన శత్రువులు వేసిన ఎత్తుగడల వారికి ఇబ్బందికరంగా మారుతాయి. ప్రతి అడుగు విజయం వైపు పడాలని, మీ జీవితంలో సుఖ సంతోషాలు, సకల సమృద్ధి పెరగాలని కోరుకుంటున్నాము. మరియు మీ చుట్టూ ఎన్ని రకాల శక్తులు, ఒకటి మిమ్మల్ని చురుగ్గా ఉన్నాయి, ఒకటి మిమ్మల్ని ముందుకు చూస్తుంటే రెండవది మిమ్మల్ని ఏ రకంగానైనా సరే అపాయం చేస్తుంది. పెద్ద విషయం ఏంటంటే ఈ 2 శక్తుల పోరాటం మీకు ఇప్పుడు అదృష్టమే ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైనా కొందరు మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీకు తెలుస్తుందా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు అని అడుగుతున్నారా? గత కొన్ని రోజులుగా అలజడి ఉండే ఈ రోజు నుండి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతి ప్రశ్న మీ పైన ఉన్న శ్రద్ధతో అడిగేది కాదు. కొన్ని ప్రశ్నలు మీ భవిష్యత్తును అంచనా వేయడానికి అడుగుతారు. కానీ భయపడకండి. ఇక్కడ మీ అదృష్టం మీకు రక్షా కవచంలాగా నిలబడుతుంది. మీ ధనానిక తెలుసుకోవాలనుకున్న వారు తమ సొంత సిక్కులే పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీ పని విషయానికి వస్తే గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన అవకాశమే గుర్తింపుగా మారవచ్చు. చాలాసార్లు అదృష్టం అవకాశం కేవలం పరీక్ష కోసం ఇస్తుంది. రెండవ అవకాశం మాత్రం ఓటమి అంగీకరించని వాళ్ళకు మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు అకస్మాత్తుగా మీ మనసుకు ఏ బాధ లేకుండా ప్రశాంతంగా అనిపిస్తే, ఏదో బరువు దిగిపోతున్నట్టు అనిపిస్తే మీ జీవితం నుంచి ప్రతికూల శక్తి ప్రభావం తగ్గడం మొదలైందని అర్థం చేసుకోండి. ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చూడవచ్చు, పాత విషయాన్ని లేవనెత్తవచ్చు, లేదా మీ మనసును కలవరపరిచే ఒక పాత వినిపించవచ్చు. సరిగ్గా ఇక్కడే మిమ్మల్ని మీరు ఆపుకోవాలి. ఎందుకంటే తన కోపాన్ని జయించిన వ్యక్తి విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.